గురైపోయింది. దానికి వాస్తవాలు అని చెప్పడానికి నారకోని ప్రవీణ్ గౌడ్ గారికి ముందుకెళ్దాం. ఎందుకంటే నాలగొండి ప్రవీణ్ గౌడ్ గారు దీని మీద రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి వారు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్పై మీ అభిప్రాయాలు ఏంటండి? అందరికీ నమస్తే అండి. ఈ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అడిషనల్ ఆదాయం కోసం తీసుకురావటం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకేం ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఇది కంటిన్యూగా జరుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 3 నెలలు టైం పెట్టింది. ఈ 3 నెలల్లో మొత్తం 26 లక్షల మంది, అప్రాక్సిమేట్లీ 26 లక్షల మంది దరఖాస్తుదారులు వెంటనే చెల్లించాలి, చెల్లించకపోతే మీ ప్లాట్ ప్రభుత్వం కింద ఉండిపోతుంది, ప్రభుత్వం గుంజుకుంటుందని కూడా ఒక మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎల్ఆర్ఎస్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా బంద్ చేయడం జరిగింది అన్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే మేము అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో నిరాహార దీక్షలు, ఇందిరా పార్క్ కాడ ఒక 10,000 మంది తోటి దీక్ష చేయటం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వం అప్పుడు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని ఒప్పుకోవటం జరిగింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లను, కొత్తగా చేసే గ్రామ పంచాయతీ లేఅవుట్లను మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి బంద్ చేయటం కూడా చేశారు. ఏదైతే 2020 కంటే ముందున్నటువంటి లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రము రిజిస్ట్రేషన్ కు అనుమతించారు. అనుమతించేటప్పుడు ఎల్ఆర్ఎస్ లో పార్ట్ అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది ప్రస్తుతం మున్సిపాలిటీలలో కొంత వేగంగా నడుస్తుంది, కానీ గ్రామ పంచాయతీలలో చాలా స్లోగా ఉంది. గ్రామ పంచాయతీలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేసిన హెచ్ఎండిఏలో పెండింగ్ ఉంటున్నాయి. అసలు హెచ్ఎండిఏకు ప్రతి దరఖాస్తుదారుడు హెచ్ఎండిఏ ఆఫీస్కు, అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఆఫీస్కు వెళ్ళాలి. ప్రతి ఆఫీసర్కు 500 1000 రూపాయలు జేబులో పెడితే తప్ప ఆ ప్రొసీడింగ్ కాపీ అనేది వచ్చే పరిస్థితి ఈ రోజులలో లేదు. ఈ మున్సిపాలిటీలలో పర్మిషన్స్ కోసం వెళ్తారు కాబట్టి, ఇళ్ళ పర్మిషన్ కోసం వెళ్తారు కాబట్టి ఆ మున్సిపాలిటీలలో వాళ్ళు కొంచెం వేగంగా, అక్కడ మున్సిపాలిటీలలో కూడా ఎల్ఆర్ఎస్ పైన అవినీతి జరుగుతుంది. అయితే ఇవి ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది అన్నట్టు. ఈ లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సెక్రటరీది కానీ సర్పంచ్ కానీ అందరి సంతకాలు ఉంటాయి ఆ లేఅవుట్ పైన. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీదనే నిర్మాణం జరగటం మనకందరికి తెలిసిందే. హెచ్ఎండిఏ లేఅవుట్లు హైదరాబాద్ నగరంలో కూడా చాలా తక్కువ ఉంటాయి నగరంలో. ఇప్పుడు కొత్తగా 2020 తర్వాత మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్లని, డిటిసిపి లేఅవుట్లని కంటిన్యూగా ఇప్పుడు పర్మిషన్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ హెచ్ఎండిఏ అనేది చాలా అవినీతితో కూడుకున్నటువంటి ఒక సంస్థ. ఈ హెచ్ఎండిఏలో ఒక బాలకృష్ణే కాదండి, ప్రతి ఒక్కరు బాలకృష్ణలో ఉన్నారు ఆడ. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళకు డబ్బులు ముడితే తప్ప ఆ ఎల్ఆర్ఎస్ నేనున్నాను 1 మంత్ పైగా అయిపోయింది నేను డబ్బులు చెల్లించి. ఇప్పటి వరకు నా ఫైల్ ఎక్కడుందో, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. నేను ఆ సంబంధిత అధికారిని లైన్లోకి తీసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ అధికారి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇంట్రెస్ట్ చూపటం లేదు. అంటే ప్రతి వ్యక్తి జిల్లాల నుండి హెచ్ఎండిఏ ఆఫీస్కు రావాలి, హెచ్ఎండిఏ ఆఫీస్లో తన దరఖాస్తు పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరి చేతులు తడపాలి అనేది జరుగుతుందా. అట్లా చేతులు తడిపితే తప్ప ప్రొసీడింగ్ వచ్చే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్కు లింక్ పెట్టారు. ఈ ఇరిగేషన్ కు లింక్ పెట్టడం వల్ల ఇరిగేషన్ వాళ్ళు కూడా లంచాలు తీసుకొని ఎన్ఓసీలు ఇవ్వటం కానీ, ఓకే చెప్పటం కానీ జరుగుతుంది. అంటే ఇంకా లంచగొండితనం అనేది పెరిగింది అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక లేఅవుట్ మనం అప్రూవల్ తీసుకోవాలంటే ఇరిగేషన్ వాళ్ళకు కొన్ని లక్షల రూపాయలు చెల్లించాలి, లేకపోతే ఒక ప్లాట్కు 5,000 నుంచి 1,00,000 రూపాయలు చెల్లిస్తేనే ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా అసలు ప్రభుత్వం అనేది, ఇప్పుడు మనం ఏదన్నా కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళకి పట్టియమంటున్నారు. ఏసీబీ వాళ్ళకు ఎంతమంది పట్టిస్తారు? ఏసీబీకి పట్టించాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ప్రతి అప్లికేషన్ దారుడు 5దో 10దో వాళ్ళకి లంచం ఇచ్చి అమ్మ ప్రొసీడింగ్ వచ్చింది, ఇక నా ప్లాట్కు చింత లేదు అని చెప్పే ఆలోచనలో ఉంటారు, కానీ వాళ్ళని పట్టించాలి అనేది ఎవరు చూడరు. ఈ విధంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు కొత్తగా భయభ్రాంతులకు ఏం గురవుతున్నారు? నా ప్లాట్ ఇరిగేషన్ లో అంటే నాలా పైన ఉందా, బఫర్ జోన్ లో ఉందా, లేకుంటే రెవెన్యూ ఇదిలో ఉందా? L1 అంటే L1 L2 L3 అని పెట్టారు. అంటే రెవెన్యూ ఫస్ట్ రెవెన్యూలు ఓకే చెప్పాలి, ఆ తర్వాత ఇరిగేషన్ ఓకే చెప్పాలి, ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి ప్రొసీడింగ్ ఆఫీస్ రావాలి. ఇది చాలా లెంతీ ప్రక్రియ అవుతుంది. కానీ ఈ ప్రక్రియలో కూడా అవినీతి జరుగుతుందంటే జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా FTL ఉన్న వాళ్ళు LRSలు ఇస్తున్నారు, పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చెరువులలో కట్టినవన్నీ FTL బఫర్ జోన్లే కదండి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇచ్చారు, రేరా కూడా అప్రూవల్ ఇచ్చింది. అదే ఇంతకుముందు గతంలో ఇచ్చారు, కానీ అప్పుడు ప్రస్తుతం ఆ అవినీతిని చెక్కు పెట్టాలని, అలాగే ఏదైతే ఈ ప్రక్రియ ఉన్నదో లేఅవుట్లకు సంబంధించిన ఇర్రెగ్యులర్ ఏదైతే ప్లాట్స్ కానీ లేఅవుట్స్ కానీ ఉన్నాయో దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయాలనే సదుద్దేశంతోనే గవర్నమెంట్ పెట్టింది కదా. ఈ విషయంపై దానికి 10 రోజుల పాటు కానీ 3 నెలల పాటు గవర్నమెంట్ పెట్టలేదు. గవర్నమెంట్ ఆదాయం కోసమే పెట్టింది. మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అది FTL లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, లేకపోతే రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉందా అని చూసుకొని ఇవ్వచ్చు. వీళ్ళన్నీ తెలిసే అవినీతి చిన్న చిన్న వాడికి వచ్చేసరికి ఏదో పేద మధ్య తరగతి ప్రజలు 100 గజాలు 150 గజాలు 200 గజాలు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ మీ ఫ్రీజ్ అయిపోయిందండి, మీది ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి మనం ఆర్థిక నిపుణులైనటువంటి మనం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మీనారాయణరావు గారు ప్రస్తుతం ఏదైతే ఆర్థిక లాభాల గురించి ఓకే ప్రవీణ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మరొకసారి లక్ష్మీనారాయణరావు గారి దగ్గరికి వెళ్దాం. మీ నెట్